దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా జగపతి బాబు, శివ రాజ్ కుమార్, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. కథ విషయానికి వస్తే ఒలింపిక్స్లో భారత్కు తక్కువ మెడల్స్ రావడంతో ఒక స్పోర్ట్స్ అధికారి పెద్ది అనే అసాధారణ టాలెంట్ ఉన్న ఆటగాడి గురించి తెలుసుకుంటాడు. క్రికెట్, మల్లయుద్ధం, పరుగు పందెం ఇలా 3 విభిన్న క్రీడల్లో తన ముద్ర వేసిన పెద్ది ప్రయాణం ఏమిటి, తన గుర్తింపు కోసం చేసిన పోరాటం ఏమిటి అనేదే సినిమా ప్రధాన కథ. సినిమాలో అతిపెద్ద ప్లస్ పాయింట్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్. 3 వేర్వేరు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్స్ లో కనిపిస్తూ ప్రతి పాత్రలోనూ అద్భుతమైన డెడికేషన్ చూపించాడు. ముఖ్యంగా కుస్తీ మరియు రన్నర్ ఎపిసోడ్స్ లో చరణ్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అలాగే జగపతి బాబు పోషించిన అప్పలసూరి పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. స్క్రీన్ టైం తక్కువే అయినా ఆయన నటన సినిమా పూర్తయ్యాక కూడా గుర్తుండిపోతుంది. జాన్వీ కపూర్ కూడా కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా మంచి నటనతో ఆకట్టుకుంది. శివ రాజ్ కుమార్, దివ్యేందు శర్మ సహా మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కథలోని కొన్ని అంశాలు ముందే ఊహించగలిగే విధంగా ఉంటాయి. అలాగే కొన్ని సన్నివేశాల్లో లిప్ సింక్ సమస్యలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ కూడా సహజంగా అనిపించవు. టెక్నికల్ గా చూస్తే ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేక సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ కూడా మంచి స్థాయిలో ఉన్నాయి. మొత్తానికి పెద్ది ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. రామ్ చరణ్ అద్భుతమైన నటన, జగపతి బాబు ఎమోషనల్ పాత్ర, రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకు 5లో 3.7 ఇవ్వొచ్చు. మీరు పెద్ది సినిమా చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.